మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మునిశేఖర్ సార్? సార్ నేను తిరుపతి సార్, మాది తిరుపతి దగ్గర చంద్రగిరి సార్. ఓకే, గుడ్. చంద్రగిరి దగ్గర విలేజ్ మాది మల్లయ్యపల్లి. నాకు 2.5 months ముందు మన సార్ సత్యనారాయణ సార్ గారు మాకు పరిచయం చేశారు దీన్ని. నాకు అంతకుముందు ఈ వేరే వేరే అంతా వాడుతూ ఉన్నాను, కానీ నాకు హెల్త్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. మైగ్రేన్ హెడేక్ కానీ, చెస్ట్ దగ్గర ఈ లెఫ్ట్ సైడ్ చిన్న గడ్డలాగా ఉండేది సార్ నాకు. ఓకే. అక్కడక్కడ కూడా చిన్న చిన్న గడ్డలు చిన్న చిన్న ఉండేవి, కానీ అవి పట్టించుకోలేదు. చెస్ట్ దగ్గర మాత్రం కొంచెం పెద్దదిగా ఉండేది. చేయి పెట్టి తడిమినప్పుడు నాకు బాగా గడ్డగా సైజుగా ఉండేది. సరే, నేను హాస్పిటల్కి వెళ్ళి కొంతమంది అడిగినప్పుడు ఇది సర్జరీలు అది ఇది అన్నప్పుడు నాకు కొంచెం భయం వేస్తారు. ఇట్లా కాదనేసి చూద్దాం నెక్స్ట్ ఆప్షన్ ఏదైనా చెప్పి సర్జరీలకి అంతా వెళ్ళలేదు నేను. ఇది పరిచయం అని చెప్పి ఒకసారి చూస్తే సత్యనారాయణ సార్ ద్వారా నాకు పరిచయం అయ్యి, సరే సార్ దీన్ని ఒకసారి చూడండి సార్ అనేసి అంటే నేను కూడా 2.5 months వాడుతున్నాను. మార్నింగ్ స్టార్టింగ్ వచ్చి 3 days మార్నింగ్ ఒకటి నైట్ వచ్చి టాబ్లెట్ వేసుకున్నాను సార్. ఆ తర్వాత 2 వేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ 3 నైట్ 3 వేసుకుంటూ వచ్చాను. నాకు 1 month లోనే నాకు చాలా బాగా అనిపించింది సార్. అది ఈ చిన్న చిన్న గడ్డలా ఉండేటివి అసలు మన బాడీ మీద చేయి పెట్టి తడిమినప్పుడు అసలు పూర్తిగా ఫ్లాట్ అయిపోయి అవి అయితే పెద్దగా ఏం అది అనిపించలేదు. ఈ పెద్ద గడ్డగా ఉండింది కూడా చాలా వరకు సైజ్ చాలా తగ్గిపోయింది సార్. అంతకుముందు చేయి పెట్టి నేను చూసుకున్నప్పుడు బాగా చేతికి తెలిసేది నాకు. ఇప్పుడైతే నాకు అది ఫ్లాట్ అయిపోయింది, చాలా వరకు చాలా చిన్నది అయిపోయింది. నాకు 1 month ఆ తేడా బాగా తెలిసింది. 1.5 months బాగా తేడా తెలిసింది. అలా మైగ్రేన్ హెడేక్ కూడా నాకు ఏదైనా లైట్ గా ఎండ తగిలినా, ఎక్కువగా వర్క్ చేసుకున్నా, ఇక్కడ కొంచెం వర్షంలో తలస్నానం 1-2 చేసినా కూడా నాకు వెంటనే హెడేక్ లాగా అనిపించేది. దాని తర్వాత ఇది వాడిన తర్వాత 1 month లో నాకు యాక్టివ్ లెవెల్స్ కానీ, చాలా బాడీ యాక్టివ్ గా ఉండడం కానీ, ఆ మైగ్రేన్ హెడేక్ కానీ రావట్లేదు. ఇప్పుడు నైట్ నిద్ర బాగా పడుతుంది. మెయిన్ నాకు నేను భయపడింది ఏంటంటే నాకు ఆ చెస్ట్ దగ్గర ఈ గడ్డలాగా ఉందని భయపడ్డాను. అది ఇప్పుడు బాగా నాకు క్యూర్ అయింది సార్. చాలా సైజ్ తగ్గిపోయింది. ఇది ఇంకొక 1 or 2 months లో నాకు పూర్తిగా తగ్గిపోతుందని నాకు కాన్ఫిడెంట్ వచ్చింది సార్. అది థ్యాంక్ యూ. సో మిగిలిన చిన్న చెప్పండి. ఇంకా చిన్న చిన్న బాడీలో కూడా అక్కడక్కడ చిన్న చిన్న గడ్డల్లా ఉండేవి. అవైతే పూర్తిగా నాకు బాగా ఫ్లాట్ అయిపోయి కొద్దిగా ఆ చేయి పెట్టి చూసుకున్నప్పుడు నాకు తెలియట్లేదు ఇప్పుడు. ఓకే. సో ఇంకా కొవ్వు గడ్డలు లాంటివి అంతేనా? అవును సార్, కొవ్వు గడ్డల్లా ఉండేవి పోయింది. ఇది అయితే పెద్ద గడ్డ అయితే మాత్రం నాకు సర్జరీ అది అన్నారు, కానీ నాకు భయం వేసింది. సర్జరీ అంటే మళ్ళీ ఎట్లా వస్తుంది అనేసి నేనైతే చేసుకోలేదు. ఇది వాడిన తర్వాత నాకు 1.5 months లో నాకు బాగా తెలిసింది సార్. సైజ్ చాలా వరకు క్యూర్ అయ్యింది. ఇంకొక 1 or 2 months లో పూర్తిగా పోతుందని అనుకుంటాను. బాగా కాన్ఫిడెంట్ వచ్చింది. వాడేటప్పుడు మీకు ఏమైనా నొప్పి రావడం కానీ ఏమైనా వచ్చిందా? ఏం లేదు సార్. ఫస్ట్ 3 days కి నాకేమంటే లైట్ గా బాడీ పెయిన్స్ వచ్చాయి సార్. లైట్ గా కాళ్ళు చేతులంతా ఒళ్ళంతా నొప్పులుగా ఉండడం నాకు అనిపించింది. సార్ చెప్పారు నాకు స్టార్టింగ్ లో లైట్ గా బాడీ పెయిన్స్ ఏమైనా రావచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు, దానికంతా మీరు భయపడద్దండి అన్నారు. సరే, సత్యనారాయణ సార్ గైడ్ లైన్స్ తో నేను అట్లా ఫాలో అయ్యాను. తర్వాత నాకు ఆ 3-4 days తర్వాత అది కూడా అనిపించలేదు, నాకు బాగుంది. అసలు ఇప్పుడు ఏం లేదు, జస్ట్ మామూలుగా మంచినీళ్ళు తాగినట్టు తాగుతాను, ఆ వాటర్లో వేసుకొని చప్పగా అనిపిస్తుంది. దానివల్ల నాకు ఎటువంటి ఎఫెక్ట్ అనిపించడం కానీ ఏం లేదు. చాలా బాగుంది, బాడీలో యాక్టివ్ లెవెల్స్ కానీ. నైట్ నిద్ర కూడా సరిగా పట్టేది కాదు అప్పుడు. ఇప్పుడు పడుకున్నప్పుడు బాగా మార్నింగ్ వరకు కూడా హాయిగా నిద్ర పడుతోంది, బాగా యాక్టివ్ గా ఉంటున్నాను. నా పని చేసుకొని చాలా హ్యాపీగా ఉంటున్నాను సార్. సూపర్ సార్. సో ఇప్పటి వరకు ఎన్ని ప్యాక్లు వాడారు? ఒక ప్యాక్ అయిందా పూర్తిగా? ఒక ప్యాక్ అయ్యింది సార్. నెక్స్ట్ ప్యాక్ ఆర్డర్ పెట్టుకోవాలి సార్. నేను ప్యాక్ అయ్యింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఫస్ట్ 3 రోజులు ఒకటి వాడారు? అవును సార్. తర్వాత 2 వాడారు? అవును సార్, 2 వాడాను. తర్వాత 3 మార్నింగ్ 3 నైట్ 3 వాడుతున్నాను. మార్నింగ్ 3 నైట్ 3 6 నైట్ 3. అవును సార్. 6 per day కి వాడుకుంటూ కొనసాగించారు. అవును సార్. మా మదర్ కి ఫాదర్ కి అనుకో షుగర్ బీపీ, మా మదర్ కి అయితే ఈ వెరికోసిస్ ఇది కూడా ఉంది సార్. వాళ్ళకి కూడా ఇప్పుడు నాకు వచ్చిన నమ్మకంతో నేను మా మదర్ కు మా ఫాదర్ వాళ్ళందరూ కూడా వాడదామనేసి డిసైడ్ అయ్యాను. ఇంకా ఈ మంత్ చూసుకొని ఆర్డర్ పెట్టుకొని మా ఫ్యామిలీ మొత్తం పిల్లలకు కూడా వాడచ్చు అని చెప్పారు సార్. మా పిల్లలు కూడా మధ్యలో అప్పుడప్పుడు ఒక టాబ్లెట్ ఇచ్చేవాడిని. సరే, ఇంకా చూసుకొని ఇంకా అంతే ఈసారి నెక్స్ట్ ఎక్స్ట్రా ప్యాకెట్ పెట్టుకొని మా ఫ్యామిలీ అంతా వాడదాం అనుకుంటున్నాం. ఓకే సార్, తప్పకుండా సార్. మునిశేఖర్ సార్, మీరు మంచి
లైఫోమాలకి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చారు. చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అవేం ప్రమాదకరం కాదు కానీ చూసేందుకు కొంచెం వికారంగా ఉంటుంది. అంతకుమించి దానివల్ల ఏం చెడు అయితే ఉండదు. వాటిని ఆపరేషన్ చేసి తీసేయాలంటారు. మీరు దాని నుంచి పూర్తిగా బయటకు రావడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్ అండి. సో మీలాంటి వాళ్ళు బోల్డ్ మందికి మీ టెస్ట్ మనీ అనేది ఉపయోగపడుతుంది. బట్ మీకు కొంచెం నెట్వర్క్ సరిగా లేనట్టుంది, అందుకే వాయిస్ కరెక్ట్గా ఎనుకో. థ్యాంక్ యూ సో మచ్ అండి. పిలిచిన వెంటనే మీరు వచ్చి మాకు టెస్ట్ మనీ చెప్పినందుకు మీకు, అదేవిధంగా సత్యనారాయణ గారికి కూడా, డాక్టర్ సత్యనారాయణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తుంటారు సార్ మీరు? సార్ నేను ఆల్రెడీ టీటీడీలో అవుట్ సోర్సింగ్ లో వర్క్ చేసేవాడిని సార్. ఇప్పుడైతే డ్రాప్ అయిపోయాను, మనకు శాలరీ సరిపోవట్లేదని. ఇప్పుడు వేరే వర్క్ చూసుకుంటున్నాను సార్. చూస్తే అవకాశం ఉంటే దీంట్లో కంటిన్యూ అవుదాని అనుకుంటున్నాను. అవకాశం ఉంటే కాదు సార్, మీరు తప్పనిసరిగా మీరే వాడారు, నమ్మకం కుదిరింది. నలుగురికి ఆరోగ్యం ఇద్దాం, కలిసి రండి, చేద్దాం. ఖచ్చితంగా, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.